హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 31 2024 లోపల మనము పాన్ కార్డ్ అనేది ఆధార్కి లింక్ చేసుకోకపోతే డీయాక్టివేట్ చేస్తామనేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ అనేది క్యాబినెట్లో ఆమోదించినారనమాట. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట. అలా లింక్ చేసుకోకపోతే మళ్ళీ మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో లోన్ తీసుకుంటారు, నెక్స్ట్ హోమ్ లోన్ తీసుకుంటారు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, నెక్స్ట్ అదేవిధంగా పిఎఫ్ ఎవరన్నా పిఎఫ్ ఉంటుంది కదా, వాటికి ఇచ్చుంటారు. అలాంటప్పుడు డీయాక్టివేట్ అయిందంటే మళ్ళీ మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారనమాట. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కొత్త పాన్ కార్డ్ తీసుకుంటారు, అంతే దానికి ఆధార్ అనేది లింక్ చేసుకోకుండా అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం మనకి ఒకసారి అనౌన్స్మెంట్ చేసినారనమాట. అప్పుడు చాలామంది చేసుకున్నారంట లింక్ అనేది. ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు దాన్ని లింక్ చేసుకోలేదు. నెక్స్ట్ అదేవిధంగా కొంత విలేజ్లో తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా లింక్ చేసుకోకుండా అలాగే యూజ్ చేస్తున్నారు. అందువల్ల తప్పకుండా మీరు లింక్ చేసుకోండి. లింక్ చేసుకుంటేనే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరన్నా లోన్స్ రన్నింగ్లో ఉంటే నెక్స్ట్ టైం మీరు లోన్ తీసుకోవాలన్నా మీకు పాన్ కార్డ్ అనేది తప్పకుండా మీకు అప్డేట్లో ఉండాలన్నమాట. లింక్ లేకపోతే మీకు నెక్స్ట్ లోన్స్ కూడా మీకు రావన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ మనకి టైం ఇచ్చున్నారు కాబట్టి తప్పకుండా చేసుకోండి. 1 డే లీవ్ పెట్టేసి కూడా చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు టైం ఇచ్చున్నారు కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఏదైనా స్కీమ్ అందాలన్నా మీకు తప్పనిసరి లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు పాన్కి ఆధార్ లింక్ ఉందా అని కంపల్సరీ అడుగుతారు. బ్యాంక్ వెళ్ళినా మీరు తప్పకుండా అవన్నీ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. అందువల్ల వీలైనంత వరకు తొందరగా చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పిఎఫ్కి ఇచ్చుంటారు కదా, అలాంటి వాళ్ళు మీరు కొంతవరకు జాగ్రత్తగా ముందే చేసుకోండి. ఎందుకంటే కేర్లెస్గా ఉండొద్దండి. నెక్స్ట్ పిఎఫ్ తీయాలంటే చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఒకసారి డియాక్టివేట్ అయిందంటే మీరు మళ్ళీ కొత్త పాన్ కార్డ్ అనేది అప్లై చేసి మళ్ళీ మీరు సబ్మిట్ చేస్తే కానీ మనం అమౌంట్ అనేది తీయలేమన్నమాట. ఇలాంటి చాలా చిన్న ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఎవరికైనా పక్కన తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కొంచెం చెప్పండి, ఈ విధంగా లింక్ చేసుకోండి అనేసి. వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే తెలియకుండా చాలామంది అలాగే యూస్ చేస్తూ ఉంటారనమాట. అందువల్ల తెలిసిన వాళ్ళకి కొంతవరకు షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుందనమాట. డిసెంబర్ 31 వాళ్ళు టైం ఇచ్చున్నారనమాట. అంత లోపల తప్పకుండా చేసుకుంటే మంచిదే. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది పాన్ కార్డ్ అనేది ఆన్లైన్లో చాలా కేర్లెస్గా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. డబ్బులు అవసరం అనేసి ఏదో ఒక యాప్లో ఇష్టానికి ఇచ్చేస్తూ ఉన్నారనమాట. అలా ఎప్పుడూ ఇవ్వద్దండి. పాన్ కార్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉంటే వాళ్ళు ఎక్కడ నుంచినా లోన్ తీసుకోవచ్చు మీ పేరు మీద. నెక్స్ట్ ప్రాబ్లం ఏదైనా వస్తే మిమ్మల్ని వచ్చి అడుగుతారనమాట. అందువల్ల పాన్ కార్డు ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడుండే జనరేషన్లో దాన్ని బేస్ చేసుకొని మొత్తం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.